హలో అండి రాహుల్ గారు. తండ్రి కొడుకుల గొడవ, అన్నదమ్ముల గొడవ రచ్చకిడ్చిన తర్వాత అది యూనివర్సిటీ వరకు పాకింది. మీకు అర్థమైంది నేను ఎవరి కోసం చెప్పాను. మంచు మోహన్ బాబు గారు, విష్ణు, మనోజ్. ఇప్పుడు ఏదైతే ఒక విద్యా సంస్థ ఉందో ఇప్పటి వరకు మోహన్ బాబు గారి యూనివర్సిటీకి ఒక మంచి పేరుంది. మంచి విద్యను అందిస్తారు. ఇలా రకరకాలుగా ఆ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా మంచి పేరుంది. చెబుతూ ఉంటారు, వింటూ కూడా మనం ఉన్నాం. ఇప్పుడు ఆ లోపల ఏదో జరుగుతోంది, అరాచకాలు జరుగుతున్నాయంటూ దానిని నేను అడ్డుకోవడానికి ముందుకొస్తున్నాను అంటూ మనోజ్ గారు ముందుకొచ్చారు, మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు, లోకేష్ గారికి ఒక లేఖ రాశారు అంటూ కూడా కొన్ని వార్తలు. నిజంగానే మోహన్ బాబు గారి యూనివర్సిటీలో అన్ని అరాచకాలు జరుగుతున్నాయా? చిలికి చిలికి గాలివాన అన్నట్టు అసలు సంబంధం లేని విషయంలో వేలు పెట్టి మంచు మనోజ్ కావాలని గెలికి 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 రోడ్డుకి ఈడ్చేశాడు. కానీ అందులో అసలు వాస్తవమే లేదండి ముందు నేను చెప్పాదలుచుకున్న విషయంలో. ఎందుకంటే 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ వచ్చాయి ఇక్కడ. ఆ 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఏంటి అంటే, ఒకటి హాస్టల్ ఓనర్సు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి లేఖ రాశారు. అందులో ఏంటి అంటే, మోహన్ బాబు యూనివర్సిటీలో ఉండే విద్యార్థులు కొంతమంది ప్రైవేట్ హాస్టల్స్లో కూడా ఉంటున్నాము. ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటున్నప్పుడు వాళ్ళకి ఫీజులు రావు కదా, వాళ్ళ హాస్టల్లోనే ఉంటుంది కదా ఫీజు వస్తుంది. సో అలా వాళ్ళకి నష్టం ఆపోతోంది అని చెప్పి మోహన్ బాబు గారు వాళ్ళ అనుచరులు బౌన్సర్లను పెట్టి ప్రైవేట్ హాస్టల్స్ మీద దాడి చేయించి, మీరు ఖాళీ చేయించకపోతే మీ మీద మిమ్మల్ని ఏదో ఒక చర్య తీసుకుంటామని బెదిరించడాలు, ప్లస్ అక్కడ హాస్టల్ విద్యార్థులని వాళ్ళని దొంగతనంగా తీసుకొని వెళ్ళి లోపల పెట్టడాలు, భయభ్రాంతులకు ఏదో చేయడము అవి జరుగుతున్నాయి కొన్ని సంవత్సరాల నుంచి. ప్లస్ అదీగాక మంచు మనోజ్ గారు పేర్కొన్నది ఏంటి అంటే, హాస్టల్లో మధ్యాంతర భోజనాలని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అది ఫ్రీ ఫుడ్ ఫర్ ఆల్ కాలేజెస్, ఆల్ యూనివర్సిటీస్. ఆ ఫుడ్ మీరు తిన్నా తినకపోయినా 20,000 కట్టాలి. అసలు గవర్నమెంట్ ఇచ్చేదే ఫ్రీ కదా. ఇవన్నీ మోహన్ బాబు గారు వాళ్ళు ఇలా విద్యార్థుల మీద రుద్దుతున్నారు డబ్బుల కోసము. ఆయన సినిమాకి డబ్బులు పెట్టుకోవడం కోసం, కొడుకు సినిమాలకి డబ్బులు పెట్టుకోవడం కోసం యూనివర్సిటీలో ఇలాంటి అరాచకాలకి పాల్పడుతున్నారు అని మాకు మీరు సాయం చేయాలి, మాకు భయం వేస్తోంది, బౌన్సర్లను పెట్టి మమ్మల్ని కొట్టిస్తున్నారు, విద్యార్థులను కొట్టిస్తున్నారు, అసలు ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఖాళీ చేయించండి, ఇవి కబ్జా చేసిన ల్యాండ్స్, మా ల్యాండ్స్లో మీరు ఎట్లా కట్టుకున్నారు, ఇవన్నీ కూడా మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇలా బౌన్సర్లను పెట్టి చేయిస్తోంది అని చెప్పి ఒక లేఖ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి వెళ్ళిందని సర్క్యులర్ అవుతోంది అని మనం నిన్న సాయంత్రం నుంచి మంచు మనోజ్ గారు చెప్తున్నప్పటి నుంచి ఇవే చెప్పుకుంటూ వస్తున్నాడు. అసలు నా అంశం ఆస్తి కాదు, నా ఉద్దేశం, నా ఆశయం, నేను నారా లోకేష్ గారిని కూడా కలిసి మాట్లాడింది కూడా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి మన చిత్తూరు జిల్లాలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలా జరుగుతున్నాయి అని ఈయనేదో పెద్ద సంఘ సంస్కర్త లాగా వెళ్ళి మాట్లాడేశాడనమాట బేసికల్లీ. తీరా చూస్తే ఈరోజు పొద్దున చిత్తూరు జిల్లాలో ఉండే ఆ మోహన్ బాబు యూనివర్సిటీ పక్కన చుట్టుపక్కల ఉండే ప్రాంతం, రంగంపేటలో ఉండే మొత్తం అంతా ప్రాంతంలో ఉండే హాస్టల్ ఓనర్స్ అందరూ కూడా 39 మంది హాస్టల్ ఓనర్స్ బహిరంగంగా ఒక లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాశారు. మంచు మనోజ్ చెప్పేవన్నీ అబద్ధాలండి, మాకు అసలు మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి ఎంత సహాయం పొందుతుందంటే, ఒకవేళ అక్కడ ఫీజులు కట్టుకోకపోతే, అంత హాస్టల్ ఫీజు కట్టుకోకపోతే బయట మాకు సజెస్ట్ చేసి ఇక్కడ ఉంచమని చెప్తున్నారు. వాళ్ళ యూనివర్సిటీ నుంచే మాకు బియ్యాలు, పప్పులు, ఉప్పులు వచ్చి వండి పెట్టండి పిల్లలకి అందంగా, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటున్నారు, తల్లిదండ్రులతో ఉంచున్నారు. ఆయన వచ్చి ప్రతి ఒక్క హాస్టల్, ఆయన కానీ, ఆయన బృందం కానీ, విష్ణుబాబు కానీ, మంచులక్ష్మి మేడం కానీ, నిర్మలా మేడం కానీ, విరానిక మేడం కానీ, వీళ్ళందరూ వచ్చి ఏదో ఒకసారి నెలకొకసారి వచ్చి అసలు వాష్రూమ్స్ బాగున్నాయా, బెడ్స్ బాగున్నాయా, గోడలు బాగున్నాయా, పిల్లలు కరెక్ట్గా చదువుకుంటున్నారు లేదా, పిల్లలకి కరెక్ట్గా నాణ్యమైన తిండి ఉందా లేదా, ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారండి. నువ్వేదో నీకేదో మేము చెప్పుకున్నట్టు, నీకేదో మాకేదో అన్యాయం జరుగుతున్నట్టు, మాకేదో నువ్వు ఉద్ధరిస్తున్నట్టు బిహేవ్ చేయొద్దు. మాకు అలాంటి సమస్యలే లేవు. పైగా ఆయన చెప్పేవన్నీ అబద్ధాలండి. విశ్వవిద్యాలయాన్ని పండగ పూట వచ్చి కాలుతో తన్నావే, సరస్వతీదేవిని కాలుతో తన్నట్టే కదా సంక్రాంతి పండగ రోజు. మాకెంత బాధేసింది. అంట్లో ఎంతమంది విద్యార్థులు బతుకుతున్నారు, అంతమంది విద్యార్థులకు ఆయన తిండి పెట్టి విద్యని అందిస్తున్నారు. మాకు నిజంగా అంత ప్రాబ్లం ఉంటే
మేము వెళ్ళి మోహన్ బాబు గారితో విష్ణుబాబు గారితో చెప్పుకుంటాము, లేదా జిల్లా కలెక్టర్కో జిల్లా ఎస్పీకో వెళ్ళి చెప్పుకుంటాము. నీకెందుకు వచ్చి చెప్తాం మేము ముందు వచ్చి? ఏం మాకు నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాయడం మాకు తెలియదా? కలెక్టర్కి లేఖ ఇవ్వడం మాకు తెలియదా? నువ్వొచ్చి మా బతుకులు ఎందుకు రోడ్డు మీద కీడుస్తున్నావు? ఏ బౌన్సర్లు రాలేదు, ఎవరూ రాలేదు మా మీద. ఇలాంటివన్నీ వ్యాఖ్యలని మీరు చేశారంటే చట్టపరంగా మీ మీద మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి బహిరంగంగా లేఖ రాసి జిల్లా కలెక్టర్కి ఒకటి, జిల్లా ఎస్పీకి ఒకటి, నారా లోకేష్ గారికి ఒకటి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి ఒకటి, మోహన్ బాబు యూనివర్సిటీకి ఒకటి, మొత్తం 39 మంది సంతకాలు చేసి ఇచ్చారు. ఇప్పుడు మనం కొద్దిసేపు ఇంకో సైడ్ నుంచి మాట్లాడదాం. ఒకవేళ నిజంగానే కావాలని ఎవరైనా ఇలా రాయిపించారా వాళ్ళతో? ఎవరు? 39 మందితో. సరే రాయిపించారని అనుకుందాం. దేని కారణంగా రాస్తారు? వీళ్ళు రాస్తారు అనుకో, మరి విద్యార్థినులు అన్యాయాన్ని ఎదుర్కోలేరా? మోహన్ బాబు చంపేస్తారా అంతమందిని? 74 ఏళ్లలో ఆయన కథ పనా? సరేనండి. నేను ఆయన తనేమంటారు, ప్రైవేట్ విద్యా సంస్థలు స్టూడెంట్స్ మీద డబ్బు బాగా గుంజుతున్నారు, వేట వేస్తోందని చాలా న్యూస్లు విన్నాం కదా. ఆయన యూనివర్సిటీలో అలాంటిది ఏమి ఉండదు నాకు తెలిసి. బయట కాలేజెస్తో పోల్చుకుంటే 1000-2000 తక్కువే ఉంటుంది ఆయన దగ్గర నాకు తెలిసి. బికాస్ మా తమ్ముడు చదివింది అక్కడే. విన్నంత వరకు బయట ప్రైవేట్ కాలేజెస్ లో ఆ నాణ్యమైన విద్య ఇవ్వడం కోసము, ఆ ఫెసిలిటీస్ కోసము చార్జెస్ ఉంటాయండి. మనం కాదు అని కూడా లేదు. ఇప్పుడు నువ్వు ఏసీ రూమ్ లో నిన్ను కూర్చోబెట్టి పిల్లలకి నువ్వు పవర్ పాయింట్ లేకపోతే డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇస్తున్నప్పుడు నువ్వు రూపాయికి 2 రూపాయలకో 1000కో 2000 అయితే ఇవ్వలేవు. దాన్ని అంతటిని మెయింటైన్ చేయాలి కాబట్టి ఫీజెస్ ఉంటాయి. బట్ కంపేర్ చేసుకుంటే బయట వాళ్ళతో ఇక్కడ తక్కువే అనేది వింటూ ఉంటాం. ఇంకొకటి కూడా ఏంటంటే, మెరిట్ స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్. నువ్వు కష్టపడి చదువుకుంటే నీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కదా, ఇవ్వట్లేదుగా. ఎందుకంటే నీ వల్ల నా యూనివర్సిటీకి మంచి పేరేగా. అండ్ ఇంకొకటి కూడా మోహన్ బాబు గారు చేస్తారట. ఇప్పుడు బాగా ఉన్న వాళ్ళ దగ్గర ఆ నామినల్ ఫీయో లేకపోతే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం దాన్ని తీసుకున్నప్పటికీ ఎవరైనా కాస్త ఇబ్బంది అయిన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి కాస్త డిస్కౌంట్లు ఇస్తారు. ప్లస్ ఏంటంటే అక్కడ ఏదైతే ఎక్కువ తీసుకున్నారో దాంతో జీతాలు ఇవ్వడము, ఫెసిలిటీస్ కి కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ అదర్ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి ప్రాజెక్ట్స్ పెట్టడము, అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని నిలపడము. ప్లస్ అందులో కాక అండ్ చిత్తూరు జిల్లాలో చుట్టూ ఉన్న కాలేజెస్లో యోగి వేమన కాలేజు అలాంటి చాలా కాలేజెస్ ఉన్నాయి, ఎస్వి యూనివర్సిటీ, ఇవన్నిటితో పోల్చుకుంటే ప్లేస్మెంట్స్ కూడా మోహన్ బాబు గారి యూనివర్సిటీలో కరోనా టైంలో కూడా ప్లేస్మెంట్స్ అందించిన ఘనత మోహన్ బాబు గారి యూనివర్సిటీకి దొరికింది, బీటెక్ దీనికి. అలాంటి విద్యను అసలు ఈ అబ్బాయికి ఏమైందో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం మనోజ్ గారి గురించి మాట్లాడుకోవాలి ఒక 1 మినిట్. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఓపెన్గా చెప్పేస్తానండి స్టేట్మెంట్. నారా వారి కుటుంబంలో ఇప్పుడు ఆయనకు ఒక స్థానం దక్కింది. ఏ రకంగా? నారా రోహిత్తో కలిసి ఒక 4 నెలలు ట్రావెల్ చేశారు సినిమా గురించి, ఈ గొడవలన్నీ జరుగుతున్నప్పుడే. అండ్ మేడం ఆయన భార్య సతీమణి అయిన మౌనికా రెడ్డి గారు కూడా నారా కాదు టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు. అంటే ఆ కుటుంబంలో అటుపక్క ఉన్నారు ఇటుపక్క ఉన్నారు, బట్ మేడం ఎక్కువ. ఇది దానికి తోడు డైరెక్ట్ కాంటాక్ట్ నారా లోకేష్కి దొరికింది ఇప్పుడు రోహిత్ గారి ద్వారానో ఇలాగా. అంటే రోహిత్ ఎప్పటి నుంచో ఫ్రెండ్, నారా రోహిత్ గారు మోహన్ బాబు మంచు మనోజ్కి ఎప్పటి నుంచో ఫ్రెండ్. అలాంటిది ఇప్పుడు దొరికింది కదా అని చెప్పి గవర్నమెంట్ సైడ్ నుంచి రాజకీయం నడిపించుకొద్దాం అనుకున్నాడు. అర్థమైందా మీకు? గవర్నమెంట్ సైడ్ నుంచి రాజకీయం నడిపించుకుంటూ వస్తే వాళ్ళకి కావాల్సింది మెయిన్ వచ్చి ఆ జూల్పల్లిలో బంగ్లా అండి. అది అమ్మాయికి కన్నుబడింది దాని మీద. ఓకే, ఆ బంగ్లా కావాలి, దానికోసం ఎంతైనా తెగిస్తాడు మంచు మనోజ్ అని అర్థమైపోయింది ఇప్పుడు ఈ రాంగ్ లేఖల ద్వారా. సో దీన్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఇలాంటి తప్పుడు లేఖల్ని ప్రచారం చేయొద్దు అని గవర్నమెంట్ నుంచి స్టే కూడా తెచ్చుకుంటానని మోహన్ బాబు గారు చెప్పారు. చూద్దాం ఇది ఎంత దారి తీస్తుందో, ఏం జరగబోతుంది. బట్ ఏది ఏమైనా మనోజ్ గారు ఇలా చేసి ఉండకుండా ఉంటే బాగుండే. థ్యాంక్ యూ సో మచ్.